హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ఇలా అంటుంటుంది మిస్సమ్మ రాథోడ్తో, నాతో ఆయనకి పెళ్ళి జరిగిన క్షణాలని, ఆ 3 ముళ్ళని 7 అడుగులని దాటి ఆ పిల్లలు నా ప్రేమని అర్థం చేసుకుంటే చాలు రాథోడ్ అని అంటూ ఉంటుంది బాగి రాథోడ్ని. ఇక ఆ పిల్లలని నువ్వు సొంత పిల్లలుగా చూసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది మిస్సమ్మ అని రాథోడ్ మిస్సమ్మతో అంటుంటాడు. మరోవైపు పిల్లలకి మిస్సమ్మపై ఉన్న కోపాన్ని పోవడానికి అమ్ములో ఉన్న ఆరు వాళ్ళని బుజ్జగిస్తూ ఉంటుంది. ఇలా అంటూ ఉంటుంది అమ్ము, ఆయన నాన్నతో మిస్సమ్మకి జరిగిన పెళ్ళి వల్ల మనకేం నష్టం, అయినా మీకు మిస్సమ్మ అంటే అంత ఇష్టం కదా, పెళ్ళికి ముందు రోజు కూడా రాథోడ్తో మమ్మల్ని మిస్సమ్మ దగ్గర వదిలేయమని చెప్పారు కదా అని అంటూ ఉండగా పిల్లలు ముగ్గురు షాక్ అవుతూ, మీరు నేను అని వేరు చేసి మాట్లాడుతున్నావేంటక్క, మనందరం కలిసే కదా డిసిజన్ తీసుకుంది, ఇప్పుడెందుకు కొత్తగా మాట్లాడుతున్నావు, నీ బిహేవియర్లో కూడా చేంజ్ వచ్చిందక్క అని అంజు, ఆనంద్, ఆకాష్ అంటూ ఉంటారు. ఇక అదే నేను చెప్పేది ఏంటంటే మిస్సమ్మ చాలా మంచిదని చెప్తున్నాను, తనతో గొడవ కానీ శత్రుత్వం కానీ మనకు అవసరం లేదని చెప్తున్నాను అని అమ్ము అంటుండగా, కుదరదు, తను ఎప్పటికీ మన శత్రువే అని అంజు అంటూ ఉంటుంది. అయినా ఈరోజు ఏంటక్క నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు, మిస్సమ్మకి ఎందుకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉండగా, ఇక అమ్ము పాప ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి అని అంటూ అక్కడి నుండి పారిపోతుంది. ఇక అంజు ఇలా అంటుంటుంది, సంథింగ్ ఈజ్ రాంగ్, కనిపెట్టాలి అదేంటో అని అంటుంటుంది. మరోవైపు అమర్ బాబ్జీ కోసం కంట్రోల్ రూమ్కి బయలుదేరుతాడు. ఇక అక్కడున్న ఎస్ఐని వాడు ఎవరితోటైనా మాట్లాడడం కానీ ఎవరైనా వచ్చి కలవడం కానీ చూసారా అని అడుగుతుండగా, ఎవరూ వచ్చి వాడిని కలవలేదు, కానీ 2-3 కాల్స్ మాత్రం మాట్లాడాడు, అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడ్డాడు అని ఎస్ఐ చెప్తూ ఉండగా, ఇక నా కుటుంబానికి హాని చేసేది ఎవరో, చీకట్లో ఉండి వీణ్ణి నా కుటుంబం మీదికి తోలేదెవరో ఈరోజు నీ ద్వారానే నేను పట్టుకుంటాన్రా అని బాబ్జీని అంటుంటాడు అమర్. ఇక అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది, బాబ్జీకి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాడు అక్కడ నుండి వెళ్తాడని అనుకున్న అమర్ ఇప్పుడు వాళ్ళకి సుపారీ ఇచ్చిన ఆవిడని కలవడానికే వెళ్తాడేమో, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి అని అంటూ ఉంటాడు అమర్. సరే సార్ అని ఆ ఎస్ఐ అంటూ ఉండగా, ఇక మళ్ళీ బాబ్జీని గమనిస్తూ ఉంటాడు అమర్. ఇక ఒక కత్తిని బాబ్జీ పట్టుకోవడం, ఇక కత్తిని షార్ప్గా ఉందా లేదా బాబ్జీ చెక్ చేయడం గమనించిన అమర్, వాడు ఎవడినో చంపడానికి వెళ్తున్నాడు అంటే ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నాడు, ఇక వాణ్ణి మీరు మానిటర్ చేస్తూ ఉండండి, నేను వాణ్ణి ఫాలో అవుతాను అని అమర్ అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు మిస్సమ్మ గుడికి రుద్రాభిషేకం చేయడానికి వెళ్ళగా, ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు కూడా సరే మిస్సమ్మ వెళ్దాం పదా అని అంటుండగా, అప్పుడే అక్కడికి మను వచ్చి, ఏంటంటే ఇది మీకు అసలే కాళ్ళ నొప్పులు, అంకుల్ 2 డేస్ నుంచి టెంపుల్స్ తిరుగుతూనే ఉన్నారు, మీరు రెస్ట్ తీసుకోండి అంటుండగా, ఇక అవునే నేను కూడా అన్ని మెట్లెక్కలేను అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటూ, రాథోడ్ నువ్వు మిస్సమ్మతో వెళ్ళు అని అంటూ ఉండగా, రాథోడ్ అమర్కి చెప్పకుండా ఇంట్లో నుండి బయటికి వెళ్తే అమర్ ఎంతలా తిడతాడని మీకు తెలుసు కదా అంకుల్, అయినా పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ అట, వాటర్ కలర్స్ అంట, ఏమేమో కావాలంట, లేదంటే గొడవ చేసేలా ఉన్నారు అని రాథోడ్ కూడా బాగి వెంట వెళ్ళకుండా ప్లాన్ చేస్తూ ఉంటుంది మను. ఇక ఇలా అంటుంటారు అమర్ వాళ్ళ నాన్నగారు, సరే అమ్మ మిస్సమ్మ, ఇక అమర్ వచ్చాక మీరిద్దరు కలిసి వెళ్దురులే కానీ అనగానే బాగి తన చేతిలో ఉన్న పూల బుట్టని తీసుకెళ్ళి ఆ దేవుని గదిలో పెట్టేస్తుంది. ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది మను, మళ్ళీ అమర్ అంటారేంటి ఈ ముసలోడు, ఎలాగైనా దీన్ని ఒంటరిగా వెళ్ళేలా చేయాలి అని అనుకుంటూ, అదేంటి అంకుల్ అసలు అమర్కి ఇటువంటివి నచ్చవని తెలుసు కదా,
అంతలా ప్రేమించిన ఆరుతోనే టెంపుల్కి వెళ్ళాలంటే ఎంత గొడవ చేసేవాడో తెలుసు కదా మీకు. ఇప్పుడు మిస్సమ్మతో కలిసి అమర్ టెంపుల్కి వెళ్తాడనుకుంటున్నారా అని అంటుండగా, ఇక మరి ఎలా ఒక్కదానివే వెళ్ళి పూజ చేసుకొని వస్తావా మిస్సమ్మ అని అడుగుతూ ఉంటారు అమర్ వాళ్ళ నాన్నగారు. సరే అంకుల్, పర్లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తానులేండి అని అంటూ ఉంటుంది బాగి. ఇక జాగ్రత్త మిస్సమ్మ, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని అంటుంటారు అమర్ వాళ్ళ నాన్నగారు. ఇక సరే అని పూల బుట్ట తీసుకెళ్ళడానికి బాగి వెళ్తూ ఉండగా తన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనోహరి సంతోషపడుతూ ఉండగా, ఇక సడన్గా బాగి మను దగ్గరికి వచ్చి, ఏంటి గుడికి వెళ్ళి పూజ చేస్తే మా సంసారానికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నువ్వు ఎలాగైనా నేను వెళ్ళకుండా ఆపాలి, కానీ నువ్వే వెళ్ళమని ప్రోత్సహిస్తున్నావు అంటే నువ్వేదైనా ప్లాన్ చేస్తున్నావా అని అంటూ ఉంటుంది బాగి. బాగి మాటలకి షాక్ అవుతూ ఉంటుంది మను. ఇక నువ్వు చాలా వీక్గా ఉన్నావు, ఇప్పుడు నిన్ను దెబ్బ కొడితే నాకు వచ్చే ఆనందం ఏముండదు, నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యాక నిన్ను దెబ్బ కొడదామని చూస్తున్నాను అని మను అనగానే, అబ్బబ్బా ఏం డైలాగ్ వేశావు, భలే మంచి డైలాగ్ వేశావు, కానీ నేను గుడికి బయలుదేరుతున్నాను అని అంటూ బాగి గుడికి బయలుదేరగానే మను, వెళ్ళు, నిన్ను పైలోకానికే పంపిస్తున్నా, ఇక నీ పీడ నాకుండదు అని అనుకుంటూ ఉంటుంది మను. ఇక మను పక్కకి వెళ్ళి బాబ్జీ గారికి కాల్ చేస్తుంది. ఇక మన ప్లాన్ ప్రకారమే దాన్ని ఒంటరిగా గుడికి పంపించాను, నువ్వు ఎవరు లేని చోట దాన్ని చంపే అని అంటుండగా, నేను కూడా దగ్గర దాకా వచ్చాను మేడం, మీరు చెప్పిన పని పూర్తి చేసే వెళ్తాను అని అంటూ ఉంటాడు బాబ్జీ. ఇక అదంతా గమనిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ చూస్తున్న ఎస్ఐ అమర్కి కాల్ చేసి, వాడు ఎక్కడో ఫోన్ మాట్లాడుకుంటూ ఆటో ఎక్కాడు సార్, ఆటో నుండి బంజారా హిల్స్కి వెళ్తుంది అని అమర్ చెప్తూ ఉంటాడు. అమర్ ఆ ఎస్ఐ మాటలు విని అలాగే మానిటర్ చేస్తూ నన్ను గైడ్ చేయండి అని అంటూ ఉంటాడు. ఇక బాగిని చంపుతానని సంతోషంలో ఉన్న మను దగ్గరికి అమ్ము కోపంగా వస్తుంది. ఇక అమ్ముని చూసి, ఇదంతా మాటలు వినేసిందా ఏంటి ఈ పిల్ల రాక్షసి, ఎలాగైనా కనుక్కోవాలి అని అనుకుంటూ అమ్ము దగ్గరికి వంగి ఇలా అంటూ ఉంటుంది మను, ఏంటి మా అమ్ము ప్రొద్దుట నుండి అదోలా ఉన్నావు అని అంటూ ఉండగా, నీ కపటి ప్రేమలు చాలించింకా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకుంటుంది, నువ్వు కూడా అంతే, నువ్వు చేసే తప్పులు పాపాలు ఎవరు కనుక్కోలేరు అనుకుంటున్నావా అని అంటూ ఉండగా అమ్ము మాటలకి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది మను. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం పక్క నుండి అంజు చూసేసి, అమ్ము మనోహరి ఆంటీతో ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అనుకొని ఆనంద్ని ఆకాష్ని రావడానికి వెళ్ళాలి అని అనుకుని ఆనంద్ ఆకాష్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అంజు. ఇక ఏంటి అమ్ము పాప నువ్వు మాట్లాడేది, నేను చేసిన తప్పులేంటి, నేను చేసిన పాపాలేంటి, నీకు ఎవరో అబద్ధాలు చెప్తున్నారు అని అంటూ ఉండగా, చాలు మనోహరి చాలు, నువ్వు కొడైకెనాల్కి వచ్చింది మా అమ్మను చంపడానికే తెలుసు, మా అమ్మని చంపావని తెలుసు, మా నాన్నగారిని పెళ్లి చేసుకొని మా అందరికీ నువ్వు దూరం చేయాలి అనుకుంటూ ఉన్నావని నాకు తెలుసు అని అమ్ము అనగానే మనోహరి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఏంటి అమ్ము నువ్వు మాట్లాడేది, నీకెవరో అబద్ధాలు చెప్పారు అని అంటూ ఉండగా అమ్ము గట్టిగా ఆపు మనోహరి అని అరుస్తూ ఉంటుంది. నువ్వు చేసిన పాపాలని నాకు తెలుసు, మర్యాదగా చెప్తున్నాను, ఈ ఇంట్లో నుండి నువ్వు వెళ్ళిపో, నీకు సాయంకాలం వరకే నేను గడివిస్తున్నాను, నువ్వు మర్యాదగా చెప్పిన మాట వినకుంటే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోకుంటే మా అమ్మని చంపావని మా నాన్నగారికి నేను చెప్పేస్తాను, ఈ ఇంట్లో వాళ్ళకి హాలి కలిగించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అన్న విషయం కూడా నేను మా నాన్నగారికి చెప్పేస్తాను. మా అమ్మ అంటే మా నాన్నగారికి ఎంత ప్రేమో తెలుసా, నీకు మృత్యువు రూపంలో మా నాన్నగారే నీకు ఎదుటపడి నిన్ను చంపేశారు, జాగ్రత్త అనే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అమ్ము మనోహరికి. అది కాదమ్ము అని అంటుండగా, చెప్పేది అర్థమైందా అని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అసలు మ్యాటర్ వినకుండా పిల్లలందరూ అక్కడికి వస్తారు. అప్పటికి మనును బెదిరించి
అమ్ము అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇక ఏంటి మనోహరి ఆంటీతో అమ్ము ఎందుకంత కోపంగా మాట్లాడింది, అమ్ముని చూస్తూ మనోహరి ఆంటీ ఎందుకంత టెన్షన్ పడుతుంది అని పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఇక ఆ ఎస్ఐ బాబ్జీ 3వ నెంబర్ రోడ్లోకి వెళ్ళడం గమనించి అమర్కి మళ్ళీ కాల్ చేసి 3వ నెంబర్ రోడ్లోకి బాబ్జీ గారు వెళ్తున్న విషయం అమర్కి చెప్పేస్తాడు. 3వ నెంబర్ రోడ్, ఆ రోడ్లో మా ఇల్లు కూడా ఉంది, వానికి అక్కడ పని ఏంటి అని ఆలోచిస్తూ నేను వెళ్తున్నాను అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇక బాగి ఒంటరిగా గుడికి బయలుదేరుతుంది. ఇక అది చూస్తున్న బాబ్జీ ఎంత ఆనందంగా నా చేతిలో చావడానికి బయటికి వస్తున్నారు మేడం, రండి రండి, మిమ్మల్ని చంపేసి ఆ మేడం నుండి నేను డబ్బులు తీసుకుంటాను అని బాగీని ఫాలో అవుతుంటాడు. ఇక ఎవరు లేని చోట బాగీకి ఎదురు పడతాడు. కత్తి కూడా బయటికి తీసి బాగీని పొడవబోతూ ఉంటాడు. ఇక బాగీని అమర్ కాపాడతాడా, బాబ్జీని అమర్ పట్టుకుంటాడా, ఇంటి నుండి మనుని ఆరు ఏ విధంగా గెంటేనుందో రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.